ఆ టైంలో కిడ్నాపులు, గొడవలు, రాస్తా ఎత్తుకుపోవడాలు ఏంటి పెంట అంతా. ఒకసారి ఎన్నికైన ఫిక్స్డ్ గా ఉండాలి 5 ఏళ్ళు. అంతేగాని ఈ దరిద్రపు రాజకీయం ఏంటి? అది బాబు గారికి కూడా నచ్చదు. ఇవాళ బానే ఉంది, ఇవాళ మనం అధికారంలో ఉన్నాం కాబట్టి చేస్తాం. రేపు పొద్దున ఇందులో కార్పొరేటర్లు కొన్ని అవతలకి తీసుకెళ్తే ఏమైపోతుంది? రేపు 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఎలక్షన్ ఎండింగ్ అవుతుంది అంటే 3 ఏళ్ళు అయిపోయినట్టు దగ్గర దగ్గర. ఇంకా 2 ఏళ్ళు వీళ్ళు ఉండేది, ఆ తర్వాత 3 ఏళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 2 ఏళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు. వీళ్ళల్లో మొత్తాన్ని లాగలేకపోయారుగా అన్ని కార్పొరేషన్స్ లో. వీళ్ళు 2, 3 గెలుచుకోగలిగారు కార్పొరేషన్. విజయవాడ కార్పొరేషన్ వాళ్ళ చేతిలోనే ఉంది కదా. గుంటూరు మార్చుకోగలిగారు, మేయర్ మార్చుకోగలిగారు, మెజార్టీ సభ్యులు మళ్ళీ వైసీపీ వైపే ఉన్నారు. ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఆ క్రైసిస్ రేపు పొద్దున మళ్ళీ వచ్చి అదో తలనొప్పి కదా. అందులో వీళ్ళే నేర్పారు ఒక పాఠం, బలవంతంగా లాక్కోవడం. ఇంకా వీళ్ళు కొంత మొహమాట పడతారు. వైసీపీ వస్తే బలవంతంగా ప్రలోభాలు గిలోభాలు కూడా ఉండదు, పీక పట్టుకునే మార్చేస్తారు అక్కడ. కాబట్టి ఆ గొడవ లేకుండా సింగిల్ గా మేయర్ ని గానీ చైర్పర్సన్ గానీ ఎన్నుకున్నారు అనుకోండి, ఇవన్నీ కామన్ నార్మల్ గా జరిగిపోతాయి, ప్రాబ్లం ఉండదు అన్నది ఆయన ఉద్దేశం. కాకపోతే దానికి మరి పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకంటే ఒక మేయర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజయవాడ మేయర్ 3 ఎమ్మెల్యేల కంటే ఎక్కువ. ఎందుకని 3 ఎమ్మెల్యేల స్థాయిలో కదా, అంటే క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ అవుతుంది.